ఈ ప్రపంచంలో అతి సులువైన పని ఏంటంటే ఉచిత సలహాలు చెప్పడం. ఉచిత సలహాలు చెబుతుంటారు కొంతమంది, అడిగినా అడగకపోయినా, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఉచిత సలహాలు, ఉచిత మాటలు పంచుతూ ఉంటారు. అదే ప్రపంచంలో అతి చెత్త పని ఏంటంటే చెప్పుడు మాటలు వినడం. అంటే ఎవరన్నా చెప్పిన మాటల్ని అదే నిజం అనుకుని పిచ్చి భ్రమతో అదే నిజం అనుకుని భావించేవాళ్ళు అతి చెత్త పని అది. అంటే అతి సులువైన పని ఏంటంటే ఉచిత సలహాలు చెప్పడం, అతి చెత్త పని ఏంటంటే చెప్పుడు మాటలు వినడం. అంటే ఇతరులు ఏం చెబితే అదే నిజమని నమ్మేసి పిచ్చి భ్రమలో బతకడం, దాన్ని ఆచరిస్తూ తప్పటడుగులు వేసుకుంటూ పక్కదారి పడుతూ జీవితాన్ని అసలు గమ్యం లేకుండా ప్రయాణించే వాళ్ళు ఉన్నారు ఇవాళ. అటువంటి వాళ్ళు మనకి బోల్డ్ మంది కనపడుతూ ఉంటారు మనకి సమాజంలో. ప్రతి వాళ్ళు కనపడుతుంటారు ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు. ఏదైనా చిన్న సంఘటన జరిగితే దానికి ముంచిన ఉచిత సలహాలు, వాళ్ళకి తోచింది, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా పెద్ద తెలిసినట్టుగా ఉచిత సలహాలు చెబుతూ ఉంటారు. అట్లాగే ఒకళ్ళు బాగుపడితే చూస్తూ వారం లేని వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పుడు మాటలు చెబుతూ ఉంటారు. ఏమైనా సరే వీడిని పక్కదారి పట్టించాలి, వీడిని నాశనం చేయాలి అని ఉన్నవి లేనివి కల్పించి చిన్న కాస్త జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో చూపిస్తూ చెడు ప్రచారం చేయడంలో ఇవాళ మనకి సమాజంలో సగం మంది వాళ్ళే ఉన్నారు. మనకు అందరికీ తెలుసు, ప్రతి వారి జీవితంలోనూ ఇది అనుభవైక వైద్యమే, అందరికీ అనుభవమే ఇది. కాబట్టి మనము మన విచక్షణ, మనకు ఉన్న బుద్ధి జ్ఞానంతో ప్రతిదీ మనం ఆలోచించుకోవాలి. అది మంచా చెడా, అవతల వాడు చెప్పింది నిజమా అబద్ధాన్ని విశ్లేషించుకొని మన జీవితాన్ని, మన గమ్యాన్ని కొనసాగిస్తూ ఉండాలి, మన గమనాన్ని. లేకపోతే గోతులు పడిపోతాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది అతి ప్రధానమైన అంశం ఏంటంటే ఇదే. ప్రతిదాన్ని వినేయటం, అవతల వాడు ఏం చెప్తే అదే నిజమని నమ్మటం, మన బుద్ధిని వాడకుండా, మనకున్న జ్ఞానాన్ని ఏం వాడకుండా బుర్ర లేని వాళ్ళలాగా అదే అసలు విషయం, నేను ఇంకా ఏమిటో అనుకున్నట్టు తప్పుగా ఆలోచిస్తూ అవతల వాడి మీద నిందలేస్తూ వాడిని చెడుగా చూస్తూ, వాడి చూపులు మాటలతో అవతల వాడిని చెడుగా చూస్తూ, అంటే ఇదంతా చెప్పుడు మాటల ప్రభావం. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా మనంతటా మనం కంటితో చూస్తేనే కానీ నమ్మకూడదు అనేది ఇవాళ మనం చెప్పబోయే అంశం. కంటితో మనం చూసి నిజాలు తెలుసుకోవాలి, అంతే తప్ప ఎవరో ఏదో వాగేశారని అదే నిజం అనుకుని పిచ్చి భ్రమలతో బ్రతకడం అనేది మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం, మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. కాబట్టి అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరి నుంచి ఉచిత సలహాలు తీసుకోకపోవడం. మనంగా ఆలోచించుకోవాలి. మన పని ఇది. మనం 1కి 10 సార్లు 10 రోజులు ఆలస్యమైనా సరే మన పనిని మనం ఆలోచించుకొని నిదానంగా చేసుకోవాలి. రెండోది, అవతల వాడు ఏం చెప్పినా సరే వినడం, చెప్పుడు మాటలు వినడం మానుకోవాలి. ఈ రెండు కనుక మనం దాటగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. మన జీవితం అన్నిటా విజయం సాధిస్తాం. అంతటా విజయం. ఎక్కడికి వెళ్ళినా మనకి గౌరవం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది. అసలు మనం పుట్టినందుకు ఒక సార్థకత, మనకంటూ ఒక గుర్తింపు, పేరు లభిస్తాయి. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని, మనకున్న బుద్ధిని ఉపయోగించి ప్రతి అంశాన్ని కూలంకుషంగా ఆలోచించి నిశ్చితంగా పరిశీలించి మన పని మనం చేసుకోవడమే, ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే ఉత్తమోత్తమం. అవతల వాళ్ళ ప్రకారం మనం కనుక వాళ్ళ మాటల్ని కనుక ఫాలో అయ్యామో, వాళ్ళ గమనాన్ని ఫాలో అయ్యామంటే మనం గోతిలో పడిపోయినట్టే. కాబట్టి అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన ఏమిటంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ స్వధర్మాన్ని ఆచరించు. నీకే ఆలోచన వచ్చిందో దాన్ని పదును పెట్టు, దాన్ని విశ్లేషించుకో, అది మంచా చెడా అని ఆలోచించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకో, దాన్ని పైకి తీసుకురా. గొప్పగా బతుకుతావు, గౌరవంగా బతుకుతావు. అంతే తప్ప పరధర్మాన్ని ఆశ్రయించి పరుల మాటల్ని, పరుల చేష్టల్ని అనుకరిస్తూ గమనం చేశామంటే జీవితంలో ఎక్కడో ఒకడ బోల్తా పడిపోతావు. తస్మాత్ జాగ్రత్త.